ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్లో మెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే వినోద్ ఉన్నాడో అతను మా అమ్మాయి హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు, మా అబ్బాయి ఏమంటారు దుశ్చరంగా పాల్పడుతూ ఉన్నాడు, అన్నీ మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. షీ టీమ్కి అమ్మాయిలందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ మెంబర్ నెరల శారద గారు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది. అలాగే వారు ఉంటున్న మెస్ పీజీ ఏదైతే ఉందో దాంట్లో కూడా వెళ్ళి విద్యార్థుల్లో మాట్లాడడం జరిగింది. ఒకసారి అడుగుదాం మరి నెరల శారద గారు వారి విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మరి నిజాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. మేడం, లోపలికి వెళ్ళడం జరిగింది, కాలేజ్ని విజిట్ చేశారు, హాస్టల్ని విజిట్ చేశారు. ఏం చెప్తున్నారు అమ్మాయిలు? ఈ ఆరోపణల వెనక నిజాలు ఏంటి, అసలు ఏం చూస్తారు లోపల అబ్జర్వేషన్ ప్రకారం మీరేం చెప్తారు? అసలు మీడియాలో వస్తున్న కథనాలకి వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్న దానికి అసలు సంబంధమే లేదు మ్యామ్. అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు ఫుడ్ దగ్గర నుండి మొదలు పెట్టుకొని చదువు వరకు కానివ్వండి, ఫెసిలిటీస్ వరకు కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఏం జరిగిందో మాకే న్యూస్లో చూసేంతవరకు మా హాస్టల్లో ఇలా జరిగిందని మాకే తెలియలేదు అనేటువంటి మాట చెప్తున్నారు వాళ్ళు. దానికి ఇంకా మరి ఆ కథనాలు ఎందుకు వచ్చాయి, ఎవరు చేశారనేది తెలియడం లేదు. కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ చేసినట్టున్నాయి మ్యామ్ అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. దాదాపుగా ఇప్పుడు 1.5 year 1.5 hour వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను పర్సనల్గా. ప్రతి ఒక్కరు చెప్తున్న మాట అదే. వాళ్ళు ఒకటే అన్నారంట, వాళ్ళు ఒకవేళ మీకు నిజంగా ప్రాబ్లం వస్తే మాలో ఎవరికన్నా ఒకరికన్నా చెప్పండి. ఆ అమ్మాయి ఎవరో, ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో, ఇంతవరకు పిల్లలకు దాదాపు 900 తెలియదంట, ఎవరికి తెలియదంట. వాళ్ళు బతిమలాడుకుంటున్నారంట. నిజంగా మీకు అలా జరిగి ఉంటే చెప్పండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ప్రాబ్లం అయ్యింది అని అంటే మిగతా వాళ్ళందరికీ ఆ ఇష్యూ అయినట్టే కదా. ఇవాళ నాకు జరిగింది రేపు మీకు జరగవచ్చు, రేపు మీకు జరిగింది ఇంకెవరికైనా జరగవచ్చు. కాబట్టి అలాంటిది జరిగి ఉంటే మాత్రం నీకు సపోర్ట్గా మేము అందరం ఉంటామంటే కూడా ఐడెంటిటీ రివీల్ అవ్వట్లేదంట. అసలు ఎవరో ఏంటో ఎందుకు చేశారో కూడా తెలియడం లేదంట. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ నేను చెప్తే భావ్యం కాదు. వాళ్ళు ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానము ఆ పిల్లలకు ఉన్నది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్తో మాట్లాడారా, ఏమన్నా క్వశ్చన్ చేయడం జరిగింది? రిమైండ్లో ఉన్నాడు కదా. కాలేజ్లో ఏమంటా ఉన్నారు పిల్లలు, కాలేజ్లో కానీ ఇక్కడ కానీ? కాలేజ్ పిల్లలతో మాట్లాడాను. అక్కడికి వెళ్ళి డిగ్రీ కాలేజ్ బీఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా కోటి ఉమెన్స్ కాలేజ్ వెళ్ళి రిజిస్ట్రార్తో, తర్వాత అక్కడ ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్స్తో, వార్డన్స్తో, తర్వాత మెస్ ఇన్ఛార్జ్తో అందరితో అక్కడ దాదాపుగా 2 గంటలు ఇంటరాక్ట్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడ దాదాపుగా 2 గంటలు మాట్లాడాను. కానీ ప్రతి ఒక్కరు మేము చాలా హ్యాపీగా ఉన్నామనే మాట చెప్తున్నారు. టోటల్ వీడియోస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి, ఎందుకు పిల్లల ఫేసెస్ రివీల్ చేయాలని నేను మీకు లోపల మనం పిలవకూడదని పిలవలేదు, అండ్ మీకు చూపించడం కూడా చూపించట్లేదు. కానీ దే ఆర్ క్వైట్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా. మా కంప్లైంట్ పట్టించుకోవట్లేదు అంటే కూడా చెప్పారు, ప్రిన్సిపల్తో మాట్లాడారు, ఆమె ఏమంటా ఉంది? వాళ్ళు అదే చెప్తున్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగింది అనే విషయమే మా హాస్టల్లో కానివ్వండి, మా కాలేజ్లో కానివ్వండి ఎవరు చెప్పట్లేరు. ధైర్యంగా ముందుకొచ్చి ఎవరో ఒక్కరికి చెప్పినా కానీ అది నిజంగా అది జరిగింది అనేది మాకు తెలుస్తుంది. సరే, ఆ పిల్లలు చెప్పింది అదైతే నేను కూడా మీకు పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఆ అమ్మాయి నిజంగా అలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే రేపు పొద్దున కమిషన్కి రావాల్సిందిగా ఆ అమ్మాయి ఐడెంటిటీని నేను బయట పెట్టాను. నిజంగా అలాంటిది జరిగి ఉంటే మాత్రం కఠినమైనటువంటి చర్య వినోద్ అనే వ్యక్తిపైన తీసుకునేటువంటి ఏర్పాటును ఉమెన్ కమిషన్ తీసుకుంటుంది. రైట్, విన్నాం కదా. ఏదైతే ఇన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నేరెల శారద గారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారే మాట్లాడడం జరిగింది, లోపలికి వెళ్ళడం జరిగింది. అటు కాలేజీలో కోటి కాలేజీకి వెళ్ళారు, అక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఆ కాలేజీలో పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారంట, వారితో మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఉన్న వాళ్ళు చదువుతున్న పీజీ హాస్టల్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళడం జరిగింది. సుమారుగా 1.5 పాటు వారితో మాట్లాడారంట. కానీ పిల్లలు చెప్తున్న మాట ఒకటే, ఎవరు కూడా నిజంగా ఆరోపించలేదు, ఇవన్నీ కూడా అవాస్తవాలు మేడం, మాకు అలాంటి ప్రాబ్లమే జరగలేదు అంటూ కూడా పిల్లలు చెప్తున్నారంట. ఒక స్టూడెంట్ యూనియన్ ఏదైతే ఉందో కావాలని విమర్శలు చేస్తున్నాయంటూ కూడా నెరల శారద గారు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ నిజంగా ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు? మెస్ ఇన్ఛార్జ్ వినోద్ మీద ఇంతటి అబాండం నింద మోపడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తదుపరి విచారణ ముందు సాగేటట్టు కనపడుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు చూసిన వార్తలన్నీ కూడా వచ్చిన బయటికి కూడా కావాలని ఒక గ్రూప్ చేసినట్టుగా నెరల శారద గారు చెప్తా ఉన్నారు. మరి నిజంగా గ్రూపే ఇదంతా చేస్తూ ఉండాలా? ఎందుకంటే పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏది కూడా వారు చాలా సంతోషంగా ఉంది మేడం, అంతా బాగుంది, మాకు ఇలాంటి జరిగిందంటూ మాకు కూడా తెలియదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఆ గ్రూప్ ఏదైతే ఉందో
ఆ వాయిస్ మెసేజ్ పంపిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని విచారిస్తే కానీ నిజాలు బయటికి రావంటే కూడా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.